కట్టావని వెంటపడతారు. అప్పుడు మొత్తం కలిపి ఒకేసారి కట్టేసేయి అని చెప్పి అవసరమైతే కొంత డిస్కౌంట్ ఇచ్చి చేస్తారు. అలా కాకుండా నేను డబ్బులు మొత్తం కట్టేస్తాను అంటేనేమో ముందు కట్టినందుకు పెనాల్టీ వేస్తారు, ప్రీ క్లోజర్ ఛార్జెస్. ఎందుకయ్యా అని బ్యాంకింగ్ రంగం వాళ్ళని అడిగితే మేము ప్రణాళిక వేసుకున్నాం, ఇన్నేళ్ల పాటు మీ దగ్గర నుంచి వస్తుందని, ఇంత అప్పు ఇంత వడ్డీ వస్తుంది అనేది, అట్లాంటిది మీరు ముందు కట్టేయడం వల్ల మా ప్లాన్ చెడిపోతుంది కాబట్టి అంటారనమాట. అంటే వాళ్ళ ప్లానింగ్ అదే. మన ప్లానింగ్లో అయితే మిస్ అయ్యి తేడా వచ్చిందంటే మనకే యాక్షన్ ఉంటుంది, తప్పదు. ఇప్పుడు ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. అది జనవరి 1 నుంచి అమల్లోకి రావచ్చు, వచ్చే జనవరి 1 నుంచి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. బ్యాంక్ లోన్ ప్రీ క్లోజింగ్ ఛార్జీలు రద్దుకి నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుంది. అదే జరిగితే కనుక దేశవ్యాప్తంగా ఈ అప్పులు ముందు కట్టేసేటటువంటి వాళ్ళు, ఎప్పుడు డబ్బులు వస్తే అప్పుడు కట్టేసేటటువంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.